కూటమి ప్రభుత్వంలో ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ గత ప్రభుత్వం చేసిన చాలా కష్టాలు ఇబ్బందులు పెట్టి కొన్ని రోడ్లు కానీ రవాణా శాఖ కానీ ఎన్నో రకరకాల ఇబ్బందులు పెట్టిన గత ప్రభుత్వం ఆ ప్రభుత్వం మీద మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో పూర్తి చేసుకొని చంద్రబాబు నాయుడు గారు బాబు గారు ఇచ్చిన హామీలు ప్రతి హామీ కూడా ఫ్రీ బస్ కానీ అలా చంద్రన్న బీమా కానీ మత్స్యకార భరోసా కానీ ఫ్రీ సిలిండర్లు కానీ 1వ తారీఖున పెన్షన్ ఇవ్వడం కానీ ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అన్ని ప్రజలకి అన్ని వేళ అనుకూలంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ 2 సంవత్సరాల్లో మాకు పార్టీ పరంగా ఇచ్చిన ఆదేశాల వరకు మేము విశాఖపట్నం సౌత్ నుంచి మా కూటమి ప్రభుత్వంలో మేము ఎప్పుడు ప్రజల పట్ల ఉండి ఈ 2 సంవత్సరాలు ప్రజలకు ఏదైతే కావాలో అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ చేసుకెళ్లే పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో మేమందరం పనిచేయడం మాకు చాలా సంతోషం. చాలా మేము అదృష్టం చేసుకొని ముందుకెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు విజన్ ఉన్న నాయకుడు, దమ్మున్న నాయకుడు, చాలా బలమైన నాయకుడు. తెలుగుదేశం పార్టీలో అలాంటి నాయకుడు మళ్ళీ మళ్ళీ పుట్టడం మాకు అదృష్టం. అంత తెలుగుదేశం పార్టీ అంటే ప్రజలకు అందరికీ చాలా దగ్గరగా ఉంటది పార్టీ. ఎప్పుడు పేద ప్రజల పక్కనే ఉంటది తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు సేవల్లో కానీ కార్యక్రమం ప్రతి ప్రమాదాల్లో కానీ ప్రతి కష్టాల్లో కానీ ప్రతి విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ దూసుకెళ్ళిపోతుంది తప్ప ప్రతి ఎవరిని బాధ పెట్టదు. గత ప్రభుత్వం ఎన్నో మాటలు అవాక చవాకలు పేలినా మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అనుకూలంగా ఉంటూ వాళ్ళు చేసినట్టుగా మనం చేయకూడదని కార్యకర్తలకి లీడర్లకి అందరికీ ఆయన ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు మేము ముందుకెళ్తాం. అలాగే ఈ రోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇక్కడ అంకోశ కళ్యాణ మండపంలో సుమారుగా 5,000 జనంతో మేమంతా కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి కార్యకర్త ప్రతి లీడర్ అందరూ వచ్చి అందులో పార్టీ మీటింగ్ లో జాయిన్ అవుతూ చాలా సంతోషం. మాకు ఈ అవకాశం ఇచ్చిన సుధాకర్ సీతారాం గారికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ 2 సంవత్సరాల్లో అన్ని విధాలకు ఇచ్చిన హామీలు సమకూరడం జరిగింది. అలాగే మళ్ళీ 3 సంవత్సరాల్లో కూడా ఉన్న హామీలు కూడా ప్రజలకి అన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్లి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు 2029లో కూడా మేము మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గట్టిగా నిలబడుతుంది ప్రజల పట్ల. ఎప్పుడు విశాఖపట్నం సౌత్ తెలుగుదేశం పార్టీ కంచుకోట. ప్రజలందరూ మేము కార్యకర్తల నుంచి లీడర్లందరూ కంకణం కట్టుకుంటాం. తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాం.